గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. ప్రేమ పెళ్లి. వాళ్ళ ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు అందమైన పిల్లలు. భార్యాభర్తల మధ్య ఎంతో అన్యోన్యం. పిల్లల భవిష్యత్తు కోసం ఏకంగా భార్యే వేరే దేశానికి వెళ్ళి సంపాదిస్తోంది. అయినా ఆ భర్తను ఏదో వెంటాడింది. జీవితంలో ఏమీ సాధించలేదు అన్న దిగులు అతన్ని కుంగదీసింది. చివరికి తన పుట్టినరోజునే ఘోర నిర్ణయం తీసుకున్నాడు అతను. తనకు పిల్లలుగా పుట్టిన పాపానికి వాళ్ళని కూడా విధి వెక్కిరించింది. హృదయాలను కలిచివేసే ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. మైలవరం మారుతినగర్లోని ఒక ఇంట్లో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు తీవ్ర కలకలం రేపాయి. 4 రోజుల క్రితమే చిన్నారులు చనిపోయి ఉండడం, వాళ్ళ తండ్రి ఆచూకీ అప్పటి నుంచి తెలియకపోవడంతో ఈ కేసు అంతా కూడా మిస్టరీగా మారింది ఈ 3 రోజుల నుంచి. అయితే వేరే దేశంలో ఉన్న చిన్నారుల తల్లి మైలవరం రావడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. మైలవరానికి చెందిన రవిశంకర్ చంద్రికలది ప్రేమ వివాహం. వీరి కూతురు లక్ష్మీ హిరణ్య, కొడుకు లీలాసాయి ఉన్నారు. ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం సంపాదించాలి అనే ఆలోచనతో 2 ఏళ్ల పాటు కువైట్ వెళ్ళొచ్చింది చంద్రిక. ఏడాది క్రితం కుటుంబం మొత్తం మైలవరానికి షిఫ్ట్ అయింది. మళ్ళీ 3 నెలల కిందట చంద్రిక బహ్రెయిన్ వెళ్ళిపోయింది. అయితే ఈ నెల 8వ తేదీ నుంచి భర్త ఫోన్ కలవకపోవడం, ఇంటికి తాళం వేసి ఉండటంతో చంద్రిక కంగారు పడింది. 4 రోజుల తర్వాత రవిశంకర్ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తూ ఉండటంతో అతని తండ్రి కిటికీలోంచి చూడగా ఇద్దరు చిన్నారులు మంచంపై అచేతనంగా పడి ఉండడాన్ని గమనించాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఇంటికి తాళం పగలగొట్టి చూడగా చిన్నారులు మృతి చెందిన విషయం బయటపడింది. పిల్లల మృతదేహాలు డీకంపోజ్డ్ స్థితిలో ఉండడంతో 4 రోజుల క్రితమే మృతి చెందినట్టు తెలుస్తోంది. అలాగే ఇంట్లో రవిశంకర్ రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. మా చావుకు ఎవ్వరూ బాధ్యులు కారు. చంద్రిక, నన్ను క్షమించు. నీకు ఇచ్చిన మాట తప్పాను. నా పిల్లలుగా పుట్టిన పాపానికి వీళ్ళని కూడా బలిచ్చాను అంటూ జూన్ 8వ తేదీన తన పుట్టినరోజు అని, అదే రోజు తనకు పిల్లలకు చావు రోజు అని కూడా రవిశంకర్ రాసిన బాధాకరమైన లేఖలో పేర్కొన్నాడు. పిల్లలతో ఒక్కసారి మాట్లాడాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆ తల్లి చివరికి వాళ్ళ చావు వార్త విని సొమ్మసిల్లిపోయింది. ఆగమేఘాల మీద శుక్రవారం స్వస్థలానికి తిరిగొచ్చిన గుర్తించలేని స్థితిలో ఉన్న తన పిల్లల మృతదేహాలను చూసి గుండె లవిసేలా విలపించింది. భర్త రవిశంకర్ జాడ కూడా లేక అల్లాడిపోతోంది. డబ్బుల కోసం తనను ఒత్తిడి చేయలేకే భర్త ఇలా చేసి ఉంటాడేమోనని కన్నీటి పర్యంతమైంది. గత ఆదివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన రవిశంకర్ లొకేషన్ చివరగా ఇబ్రహంపట్నంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫెర్రీ వద్ద కృష్ణానదిలోకి దూకి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మైలవరం సిఐ చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు డ్రోన్లు, బోట్ల సాయంతో ముమ్మరంగా గాలిస్తున్నాయి. సంపాదించాల్సిన బాధ్యత ఒకవైపు, అదే టైంలో ఎదురయ్యే ఒత్తిళ్లు మరొక వైపు. ఎంత మొండివాడైనా సవాళ్లను ఒకేసారి తట్టుకునే శక్తిని ఏదో ఒక దశలో కోల్పోతాడు. సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితులు ఎదురైతే మాత్రం మగాళ్లు ఎంత మాత్రం తట్టుకోలేరు. ఇక్కడ రవిశంకర్ది కూడా ఇదే పరిస్థితి. కనీసం ధైర్యం కూడా చెప్పేవాళ్లు లేకపోవడంతో గుండె బరువును దించుకోలేకపోయాడు. కడుపున పుట్టిన పిల్లల్ని కూడా తీసుకెళ్లిపోయాడు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్ ఆన్ RTV క్రైమ్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.